गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा जय गणेश देवा माता जाकी पार्वती पिता महादेवा అయ్యో ఇప్పుడైతే మన గణేషునికి లీడర్ అంతా తీసుకునేది రిషన్న. ఆ అన్ననే మొత్తం లీడింగ్ చేస్తాడు కొన్ని ఇయర్స్ నుంచి. అయితే ఇప్పుడు మా అన్నతో మాట్లాడదాం మేమేమో ఎట్లా అన్న కనుక్కుందాం అన్నతోటి. అన్న ఇప్పుడు మనం ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నాం గణేషుడు? అంతే మనది పాతది ఇప్పటి నుంచి కాదు, చాలా ఏళ్ళ నుంచి పెడుతున్నాం. ఒక 45 years మినిమం. తుకారాం గేట్లో ఫస్ట్ మనదే ఉండే, నేను లీడింగ్ చేయబట్టి 15 years అవుతుంది. ఇప్పుడు మనం ఎన్ని ఫీట్స్ పెడుతున్నాం? అది కూడా 13 feet. ఎన్ని డేస్ తీస్తున్నాం? 9 days. 9 days ఇస్తున్నాం. 9 days ఎవ్రీ ఇయర్ 9 days ఇస్తాం. మళ్ళీ డీజే అన్ని పెట్టి తీస్తున్నాం. చిల్ చేయాలి మొత్తం అన్ని. మన హైపర్ సీన్ అనే చెప్తున్నా, పోలీసులు ఏమని విన్నాం నిజంగానే. ఏమున్నా సీన్ అన్న చూసుకుంటాడు అంతేగానే. ఈయన మన సీన్ అన్న పరిచయం మన యూట్యూబర్స్కి. మాట్లాడు నువ్వు కూడా. ఇయర్ మన గణేషునికి లడ్డు స్పాన్సర్ చేసి అయితే మన అక్షయాలనే చెప్పండి. ఎన్ని కిలో లడ్డు ఈసారి? 3 years ఇస్తున్నారా? లాస్ట్ ఇయర్ కాకుండా 8 kgs, మళ్ళీ 10, ఈసారి 15. ఈసారి 15 kgs అంట లడ్డు. ఎప్పుడు స్పాన్సర్ 3 years స్పాన్సర్ చేస్తున్నా. అట్లా ఇయర్ పెంచుకుంటాను. ఇచ్చేది నేను ఇస్తా, జోకినాక తెలుస్తుంది. ఒకసారి సర్వ షేప్ ఇంకో లాస్ట్ ఇయర్ ట్రయాంగిల్ సమోసా షేప్. ఈ ఇయర్ ఏ షేప్ అన్న? సేమ్ అదే డిజైన్, ఎప్పుడు సమోసా టైప్. సమోసా డిజైన్ అంటే ఈ ఇయర్ కూడా. ఇప్పుడు రేపు మన గణేషుడు ఎన్ని కోతాం కదా, అది కూడా అదే డాడీ. మా డాడీ ఫస్ట్ మా డాడీ చేతికించే చెప్పినా మనం. నేను సుమారు 10 సంవత్సరాలు నేను చేసిన, దాని తర్వాత ఋషికి గొప్ప చెప్పినాను అంతే. అప్పట్లో ఎట్లా పెడుతుండే చెప్పు? ఓ బాగా పెడుతుంది ఇక్కడికంటే ఇక బాగుంటుండే. తాగుడు తినుడు అన్ని నిత్య అన్నదానం ఉంటుండే, నిత్య అన్నదానం చేస్తుండే రూపాయి కూడా మేము నిత్య అన్నదానం ఉంటుండే. ఋషి అప్పుడు చిన్న ఉండే జరా, ఋషి వాళ్ళ ఇంట్లోనే నిత్య అన్నదానం అంతా. అప్పటి నుంచి అందరిని చూపిస్తున్నాం మన మెయిన్ క్యాండిడేట్ అభిజిత్ బాయ్. ఇగో మొత్తం గల్లీలో అందరికి అభిజిత్ బాయ్ చూడు మొక్క సిగ్గు అవుతాడు. అరే అవును, అప్పటి నుంచి మనం అంతా మాట్లాడుతున్నాం కానీ మన అసోసియేషన్ పేరు ఎప్పుడో మర్చిపోయినాం. అంతెందుకు మన అభిజిత్ అన్నతోనే డెకరేషన్ పని చేస్తుండే గాయస్. ఇప్పుడు అయితే షెడ్ మీద ఎక్కిండు, కరెంట్ వైర్లు ఉన్నాయి, ఏమున్నా ఏం చూసుకుంటే సీదా ఎక్కేసి మీదకి. రాత్రి 12:40 అవుతుంది, ఇంకా షెడ్ వేస్తూనే ఉన్నాం అనుకోరు. ప్రణాన అయ్యప్పో ఇగో ఇది కూడా వేసారు. లక్కీ ఆడైతే లోపల వండుకుండు. సాయిల్ ఆడు వెళ్ళిపోయిండు. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి తిట్టింది. గల్లంతా సున్సాన్. ఒకసారి నీ ఫోన్లో టైం చూపియానా? మన సబ్స్క్రైబర్ ఇగో 12:43 అవుతుంది టైం. ఇంకెవ్వరు వండుకోలేరు ఇక్కడ. అన్న వాళ్ళు అయితే షెడ్ బట్ట కొడుతురు. గ్యాస్ ఇప్పుడు చూడొచ్చు, టైం వచ్చేసి 2:30 అవుతుంది ఆల్మోస్ట్. అందరికి ఫుల్ నిద్ర వస్తుంది. అన్న వాళ్ళు కూడా మస్తు కష్టపడ్డారు షెడ్ కట్టడానికి. అయితే అయిపోయినట్టుగా ఇంకేం లేదు అన్న పని అయిపోయింది. షెడ్ అయిపోయింది. మన అన్ననే కట్టింది షెడ్. అన్న ఇంకిద్దరు అన్నలు. థ్యాంక్ యూ అన్న. యూట్యూబ్లో వచ్చేస్తావు నువ్వు కూడా. డిజైన్ ఎట్లుందో కూడా కమెంట్ చేయరు. మనం రేపు పొద్దుగాల మధ్యాహ్నం గణేషుడు ఎన్నికైతే పోతున్నాం. అంటే రేపు మధ్యాహ్నం కలుస్తున్నాం. బాయ్. గుడ్ ఈవినింగ్ గాయస్. ఇగో నిన్న రాత్రి చూసి ఆ టైం వరకు ఉన్నాం. ఇప్పుడు పొద్దుగాల నుంచి టోచర్ వస్తుంది అని వెయిట్ చేసినాం. అది వస్తేనే లేదు. ఇక లక్కడి కప్పులు ఇరికిపోయింది అసలు. అది కూడా పెద్ద గణేష్ ఆర్డర్ వేయింది. ఇప్పుడు ఏంది సడన్గా బడదోస్తు బుక్ చేసినాం ట్రాలీ. అల్లకేం తెస్తాం. టైం ఇప్పుడు వచ్చేసి అయితే 7:12 అవుతుంది. ఈ టైంకి వెళ్తున్నాం. మళ్ళీ ఎప్పుడు ఏ అర్ధమరాత్రి అవుతుంది ఇక వచ్చేసరికి అప్పుడు చూసుకున్నాం. సరే ఆడ కలుసుకుందాం పోయేటప్పుడు. గాయస్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. మన పూర్వలు అయితే అందరు ఎక్కిరి ఆర్డర్ నడిపేది ఎవరో కాదు, సీనా
మొత్తం చూడాలి ఎట్లుంటుందో, ఎట్లా నడిపించుకుంటూ వస్తాడో. ఇగో మా అన్న మొత్తం రీల్స్ తీస్తుండు. అంకితనా ఆయప్పు కెమెరా స్టార్ట్ అవుతున్నాం. ఈ టైం అయితే వచ్చేసి ఇప్పుడు 7:50 అవుతుందంట ఆల్మోస్ట్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం గాయస్. ఇగో అందరు మన పిల్లల గ్యాంగ్. అంకితన్న చీరనైతే అయితే గుమ్ము స్లీప్ వేస్తుండు, ఇంకా పోతుండు. అన్న ఆయప్పు ఇప్పుడు మొన్నోడు ఆయే. అయ్యో అన్న నిన్న లేడు కదా కిట్ అన్న, ఈయన కొత్త అన్న. అయ్యో ప్రణయ్ అన్న జింబాయ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్. ఏం చేస్తాడు? ఒక్క చేతికి కనెక్షన్ చేస్తాడు. ఇక్కడ అయితే ట్రంక్ అండ్ రోడ్ టెస్ట్ అవుతుంది. మొత్తం ఆపుతురు అందరూ. తార్నాకాలనే ఉన్నాం, ఇంకా ఆపుతురు. మన అంకుల్ లాగా ఉండకపోతే మనం సేఫ్ పోతాం. రైట్ 0. మన అంకుల్ సేఫ్ ఏం తాగలేడు, రైడ్ అయిపోతున్నాం. ఇక్కడ మన వాళ్ళు దొరికిరు మస్తు మంది. అలా చెప్పనా గణేశుడు తీసుకొని వచ్చండి బస్లా బరాబర్ ఇస్తాం, మీద ఎక్కిద్దాం. గాయస్ నెక్స్ట్ గణేశుడు మన అన్న బస్ మీనే 290 అయోధ్య నగర్ టు సికింద్రాబాద్. అంతేనా అన్న? రైట్ బరాబర్ అన్నాడు. అన్న బస్ మీద ఎక్కిస్తాం. గుర్తు గణేష్ మహారాజ్ కి గట్టిగా రా. గైస్ ఇప్పుడే రీచ్ అయినాం గణేశుని షెడ్ కాడికి. మన వాళ్ళు అయితే అందరు అన్న వాళ్ళు దిగేసిరు బండి. ఇప్పుడు దిగుతున్నాం మేము. రైట్ మన గణేశుడు ఇంటి నుంచే కనిపించేసింది. ఓ ఆడ కనిపించింది ఆయన లోపల. అదే అంటాను. అయ్యో వినితనే చెప్పిందిగా. చెప్పు శ్రీణ మన గణేశుడే నువ్వే చెప్పు. చూస్తున్నా లోపల ఉంది. చెప్పాలి నాకు వెళ్ళా. మేము బుకింగ్కి రాలేదు, అన్న వాళ్ళు వచ్చారు. మొత్తం అంతా ఆగం ఆగం ఉంది ఈడనైతే. ఇగో ఈయనుంది మన గణేశుడు. ఇగో ఇదే మన గణేశుడు. మస్తు ఉంది. మేమైతే బుకింగ్కి రాలే, అన్న వాళ్ళే వచ్చిండే. ఇప్పుడు చూస్తున్నాం మేము ఫస్ట్ టైం రియల్ లైఫ్లో గణేశుని. చూస్తున్నా ఓకేనా? చూడండి ఇంకా చూపి మీరు గణేశుని తీసుకోతురు. గొంతులు అయితే వేణి వస్తే అప్పుడు ఒర్రి ఒర్రి మొత్తం. ఇప్పుడు ఏమైంది తెలుసా పెద్ద విషయం, బిల్లు ఇంటికాడనే మర్చిపోయినాం మేము. ఇప్పుడు ఆ బిల్లు లేకపోతే ఇస్తలేదు, అది ప్రాబ్లం. అందుకనే బిల్లు ఇట్లా ఎక్కడి నుంచి చేద్దామని చెప్పి ఆలోచిస్తుంది. పైసలు కట్టేస్తుంది మన కిట్టనా. గ్రూప్లో సీదా యూట్యూబ్లోనే ఇస్తున్నాం. నాగేష్ అన్నకి ఇస్తుంది మన కిట్టన్న మన గణేష్ పైసలు చేసింది. ఇక అన్న బిల్లు వాట్సాప్ చేసి పంపించి చూపించుకొని చేసిర్రు. మన కట్ట పూజ అన్న చేసిండు. అన్ననే ఇప్పుడు మన గణేష్ని కూడా పూజ చేస్తుండు. వినితనా అన్నయ్య చూడు ఇప్పుడు ఒకసారి. కానీ అన్న మరి అందరూ పోతున్నారు. మళ్ళీ ఇది మరి అందరూ బొమ్మ బయటికి వెళ్తుంది మంచిగా. లేనప్పుడు మరి బొమ్మ మరి డ్యామేజ్ మళ్ళీ ఇబ్బంది. మంచి బొమ్మ మన అన్న అయితే జర ఆగం పడుతుండు. జర మెల్లగా ఆనిస్తున్నాం మనం. ఇప్పుడు ఈ గణేశుడు స్పాన్సర్ మన కిట్టాననే. ఈ అన్ననే ఇప్పించింది గణేషుని. ఈ అన్న వాళ్ళు అన్న ఉంటాడు, ఇంకొక అన్న దుబాయ్లో ఉంటాడు. ఈ అన్ననే తమ్ముడు ఈడుంటాడు.
చూడగలరా చూపేద్దంటే నువ్వు దీంట్లో వచ్చేసి అన్న जय बोलो गणेश महाराज के जय जय बोलो गणेश महाराज के అన్న వాళ్ళ పిల్లలు అయితే ఆగమాగం చేసి అన్న సీది ఈయన బెల్ట్ తీసేసిండు అన్న కొడుతుంది ఇప్పుడు గరంలా నాకు కూడా పైన చేస్తున్నారా అలాగే లాగే ఒకటి ఇచ్చిండే వాడిని పెద్ద ఇంట్లోనే వదిలేసాను ముసలి డొక్కు నన్నే కొట్టేసిండు ఇప్పుడు అన్న సీదా ఇప్పుడు లక్యాన్ని పడతాయి అన్న కొట్టానా నన్ను కొట్టినందుకు ఇప్పుడు లక్యాన్ని కూడా కొట్టాలి రైట్ పడ్డాయి షార్ట్ అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తా అందరికి ఇలా అయితే అన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆగమాగం చేసి అన్న కోపం తెప్పిస్తారు. ఇప్పుడైతే గణేషులు చెప్దామని ఫిక్స్ అయిపోతారు అన్న వాళ్ళు. ఆడికి మేము వచ్చి మస్తు సేపు అయిపోతుంది ఒట్టే కూర్చున్నాం ఆడ బయట గణేషులు పోతున్నాయని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయిన గణేషులు వచ్చి అందరు తీసుకెళ్ళిపోతారు. అంతా ఖాళీ ఖాళీ ఉంది అటు మొత్తం జరుగుతున్నాయి గణేషులు. గణేషుడు కదులుతూనే లేడు కొంచెం కూడా. జై బోలో గణేష్ మహారాజ్ కి జర్రా అట్లని ముంగ తీసిరు అన్న వాళ్ళని. ఇప్పుడు ఇటు నుంచి బయటికి తీసుకొని మళ్ళీ బయట దాని మీదకి ఎక్కేయాలన్నమాట. జరుగుతుంది గణేష్ మస్తు భారీ ఉంది అంటుంది గణేషుడు అసలు కదులుతలేడు. ఇగో దీని మీదకైతే ఎక్కించి గణేషుని జరుపుతారు అనుకుంటా. చూడండి ఇన్స్టాగ్రామ్ తమ్మిని యూట్యూబ్ అండి పెట్టేసారు. ఇప్పుడైతే దానికి గురిస్తూ అవుతుంది ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు మన గణేషుడు అయితే. ఇప్పుడు ఎంత స్మూత్గా జరిపోతుంది. ఫోన్ చేస్తా చెట్లా అంతా నీట్గా గుంజుకోవచ్చు అన్న వాళ్ళైతే. మనకి ఇప్పుడు ఇంటికాడ మళ్ళీ సెకండ్ టాస్క్ ఉంటుంది ఆడ కష్ట గాంగా మీద టాస్క్. ఇప్పుడు ఇంకా హైలైట్ గణేషులు అయితే పెద్దంబర్పేట మేమైతే లొకేషన్ తీసుకుంటున్నాయి. బయటకు వచ్చేసి ఇప్పుడు మన గణేషుడు నెక్స్ట్ అయితే దాని మీకు ఎక్కియాలి ఇక నెక్స్ట్ టాస్క్. ఇదే మన వెహికల్ వచ్చేస్తుంది ఇప్పుడు గణేషుని ఎక్కి.
టైం ఎంత అవుతుంది చూపానా నీ ఫోన్లో? టైం వచ్చేసి 22:19 అంటే 10:19 అవుతుంది. 10:19కి వెళ్ళే వరకు ఎక్కడికి స్టార్ట్ అవుతుంది. ఇక లోపల గణేష్ వచ్చి చాలా టైం పడుతుంది. గణేష్ లోడింగ్ అవుతుంది ఇప్పుడు. ఇప్పుడైతే మళ్ళీ ఎక్కిస్తున్నాం గణేష్ని. క్రేన్ వస్తుంది, క్రేన్ కోసమే వెయిటింగ్ మన అందరం. అయితే ఇక లేసేలే గణేషుడు ఎంత ట్రై చేసినాం లేపనికి. క్రేన్ వస్తాయని పని కాదని అర్థమైపోయింది. మా గొంతులు కూడా పోయినాయి, ఇక వస్తున్నాయి ఒర్రి. ఇప్పుడు పోయేటప్పుడు ఇంకా డబ్బులు ఉర్రాలి. ఇక చూసుకొని ఎరుతారు అందరూ ఉర్రాలి కదా. ఇక ఉట్టి మేమే ఎక్కినాం. ఉట్టి పైన ఎక్కి కూర్చున్నా జర కాళ్ళు వస్తాయి. అప్పటి నుంచి లోపల ఇలా వాడు తిరిగి లాస్ట్ వచ్చి ఇప్పుడు ఇక లేపినాక ఇక నాకు తెలిసి వెళ్ళిపోతాం, డబ్బునే వెళ్ళిపోతాం లేపినాక. ఇక వాడు అన్న వాళ్ళు ఏమో గణేష్ని ఎట్లా తీసాము, ఎట్లా క్రేన్ వస్తలేదు, క్రేన్ పైసలు ఎట్లా వేయాలని ఆలోచిస్తుంటే వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని స్నాపులు పెట్టుకుంటారు. చూడరా అరే, స్నాపులు పెట్టుకుంటూ కూర్చుంటారా. ఇదే మన క్రేన్. అయితే అన్ననైతే రివర్స్ చేస్తుండే వాళ్ళకి లోపల నుంచి. ఎన్ని కష్టాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ గణేష్ని వేయాలని. టైం వచ్చేసి 11 అవుతుంది. 11 o'clock స్టార్ట్ అయినాం. ఇప్పుడే రోడ్ ఎక్కినాం, హైవే ఎక్కినాం. ఎప్పుడు వస్తామో ఎప్పుడు వెళ్తామో ఏమో తెలియదు. మొత్తం గణేషుని బందోబస్తు మొత్తం కప్పేసినాం ఏడికాడికి. అక్కడ వైర్ కట్ట మెల్లగా నీట్గా పోతున్నాం. హైవే రోడ్ ముందే అంత ఉంది. బ్రేక్ కొత్త చాలు అంతే. ఇక నేనైతే ఇక్కడ మంచిగా సెటిల్ అయిపోయినా, గమ్మున కూర్చుంటా నీట్గా. కాళ్ళు మొత్తం గలీజ్ అయిపోయినాయి. ఇక మొత్తం వేడి కాడికి చెప్పులు కూడా చాలా. నా చెప్పులు ఆ కింద ఇప్పేసిన. అన్న వాళ్ళందరూ వెనకాల ఇలా వాడారు, కష్టాలు పడుతున్నారు. మేమైతే మంచిగా పురుసతిగా కూర్చున్నాం. నేను సన్నీ కాదు. ఏమంటావు సన్నీ? మంచిగా కూర్చున్నాం మేము మా టైంపాస్. ఇప్పుడే చాయ్ బ్రేక్ ఆగినాం ఎల్బీ నగర్లో. ఇవి అందరం తాగినాం. వినితన తాగుతుంది ఇప్పుడు. బాగుండే మొత్తం గ్యాంగ్ చూడరు, పిల్లల గ్యాంగ్. అందరు చూడరా, ఓమో తింటురు అందరు. ఏం తినలే బ్రో, తిన్నాం మేము ఏదో ఒక ఇరికిరికి కూర్చుని నలుగురు ఇలా. ప్రణానా అంతేనా? ఎప్పుడో ఏం మాట్లాడవా? వీళ్ళు ఆడే ఏం చేసేమో కొంటురు. గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి.
జై బోలో గణేష్ మహారాజ్ కి. మొత్తం ఎడ్జ్ నుంచి వస్తుంది పైన, జస్ట్ ఇలా తాకుతుండే ఆడ కూడా పైన గేట్ కాడ. మా వాళ్ళు అయితే ఎవరికి ఇంట్లో వరుతూనే వరు. ఫైనల్ దగ్గరకు వచ్చేసినాం ఇంటికి. ఇది నుంచి వాక్ వెళ్ళిపోతాం. గల్లీలో అందరూ వండుకున్నట్టు ఆల్మోస్ట్ 12 దాటిపోయిన టైము. ఇప్పుడు అందరినీ లేపాల్సిన బాధ్యత మనది. ఒర్రుదాం ఇక. వచ్చేసినాం అనుకో ఇంటికి. 12 అవుతుంది టైము. 12 కాదు 12:23. అందరు గొంతులు పోయినాయి. ఇప్పుడు దింపాలి, దింపాలి. ఎట్లా దింపుతారో ఏమో. మొత్తం ఫైనల్గా లోపల పెట్టేసినాం. లోపల పెట్టింది వీడియో తీయలేదు, ఎందుకంటే మొత్తం అందరం కష్టపడి క్రేన్ కూడా రాలే కదా. నూక్కుంటే పెట్టినాం. అన్న వాళ్ళు అందరినీ పిలిచినాం. ఇప్పుడు అడ్డం కవర్ కట్టేస్తున్నాం. అన్న వాళ్ళు అయితే అందరు వచ్చిర్రు, మొత్తం గ్యాంగ్. వేణితోనే బట్ట కట్టేస్తుంది మొత్తం. సో గైస్ చూసిరు కదా, ఇదే 2 రోజుల నుంచి ఇంత తనలకాయ గొంతు కూడా పోయింది. ఒర్రి మీ అందరికీ. టైం ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ 1:07 అవుతుంది. 1:07కి గణేశుడు పెట్టినాం. అది లోపల పెట్టుడు తీయలేకపోయినాం, ఎందుకంటే అందరం లేపి పెడుతున్నాం. ఇక వీడియో దీనికి కాలే పెట్టేసి కవర్ అప్పేసినాం. ఇక అంతే, ఇంకేం లేదు. అందవాళ్ళు కూడా అందరు చూసిరు కదా ఉండే అడ్డం పెట్టేసినాం. 2 days తర్వాత తెలుస్తుంది నాకు నెయిల్ పాలిష్ అవన్నీ వేయనికి. ఇక అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.